అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మన వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక మరి కాసేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం తాజా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరొకసారి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఇక అటు మనకు ఈ జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మరి కాసేపట్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భువనగిరి, జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, భూపాల్పల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజాగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వాతావరణ సమాచారం.